నీ భర్త నిన్ను వేధిస్తున్నాడా? సరే అయితే విడాకులు ఇచ్చే. నేను సీరియస్గానే చెప్తున్నాను, అతనితో విడాకులు తీసుకో. కానీ ఒక్క నిమిషం నేను చెప్పేది విన్నాక ఆ తర్వాత విడాకులు తీసుకో. నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పి ఆ తర్వాత నువ్వు హ్యాపీగా నీ భర్తకు విడాకులు ఇచ్చేయవచ్చు. ఇక ప్రశ్నల్లోకి వెళ్దామా? విడాకులు తీసుకున్నాక నీకు వెళ్ళడానికి వేరేదేమైనా స్థలం ఉందా? అవును, అమ్మగారి ఇల్లు ఉంది కదా. సరే, నువ్వు ఇప్పుడు అమ్మగారింట్లో ఇప్పుడున్నట్టు సోఫాలో కాలు మీద కాలు వేసుకుని టీవీ చూడగలవా? నీ అన్నయ్య పర్మిషన్ లేకుండా ఎక్కడికైనా బయటికి వెళ్ళగలవా? నీ ఇంట్లో వాళ్ళ పర్మిషన్ లేకుండా ఒక్క మోడర్న్ డ్రెస్ అయినా వేసుకోగలవా? మీ అన్నయ్యను, మీ నాన్నను, నీ భర్తను బెదిరించినట్టు బెదిరించగలవా? నువ్వు వలిగి రూమ్కి వెళ్ళి పడుకుంటే నిన్ను బుజ్జగించడానికి ఎవరైనా వస్తారా? కిచెన్లోకి వెళ్ళి నీకు నచ్చిన వంటలు తినగలవా? బహుశా ఇలాంటివన్నీ నీ పెళ్లికి ముందు, నీ పెళ్లి తర్వాత మీ అమ్మగారింటికి వెళ్ళినప్పుడు జరిగి ఉండొచ్చు. కానీ విడాకులు తీసుకున్న తర్వాత మీ అమ్మగారింటికి వెళ్ళి చూడు, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నీ అమ్మగారిల్లు కూడా అత్తగారిల్లుగా మారిపోయే అవకాశం ఉంది. ఒక్కసారి ప్రయత్నించి చూడు, ఆ తర్వాత నువ్వే చెప్తావు, నా మొగుడిల్లే ఎంతో నయం, నేను నా మొగుడింటికి వెళ్ళిపోతానని. మనల్ని భరించే మొగుడు దొరకడం, అలాంటి అమాయకుడు మళ్ళీ మళ్ళీ దొరకడు. కాబట్టి ఏ భర్తను వదులుకోవద్దు. ఎన్ని సమస్యలు వచ్చినా మాట్లాడుకునే పరిష్కరించుకోండి. ఇప్పుడున్న పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. పెళ్లి చేసుకుని బ్రతికే జీవితం వేరు, విడాకులు తీసుకుని బ్రతికే జీవితం వేరు. కాబట్టి ఆ జీవితం వద్దు, అదొక నరకప్రాయమైన జీవితం. దానికంటే నీ భర్తతో సర్దుకుపోయి ప్రశాంతంగా ఉండడం మేలు. మంచి ఆలోచనలతోనే మంచి జీవితం వస్తుంది. చెప్తుంది అర్థమైందా? సరే, మరి ఉంటా.